అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వార్ 2 మొదలైనప్పటి నుంచి పుకార్ల మీద పుకార్లు. ఎన్టీఆర్ జస్ట్ గెస్ట్ అన్నారు, కాదు విలన్ అన్నారు, తర్వాత తనకి జోడీగా ఇంకెవరో అన్నారు. ఇలాంటి పుకార్లు ఎన్నొచ్చినా కొన్ని మాత్రం అదేదో ఫిల్మ్ టీమే లీక్ చేసినట్లు 100% నిజమయ్యాయి. అందులో మరీ ముఖ్యంగా నిజమవుతున్న రూమర్ 20,000 థియేటర్స్ లో వార్ 2 మూవీ రాబోతుండడం. ఇది కొంచెం కూలీ మూవీ టీమ్ కి ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే ట్రైలర్ వచ్చాకే వార్ 2 దెబ్బ అదుర్సన్ అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో ఈ మూవీకి దక్కింది. అదే 1600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. విడుదలకు ముందే దాదాపు 1000 కోట్ల ప్రాఫిట్. ఇది మామూలు విషయం కాదు. దీనికి తోడు చాలా వరకు టాప్ రూమర్స్ అన్ని ఈ మూవీ విషయంలో నిజమవుతూనే వచ్చాయి. మరి ఇది కోఇన్సిడెన్సా, జస్ట్ లక్ ఫ్యాక్టరా? టేక్ ఎ లుక్. వార్ 2 మూవీ మొదలైనప్పటి నుంచి వరుసగా వస్తున్న రూమర్లలో 90% వరకు నిజాలవుతున్నాయి. ఆ లెక్కన 1500 కోట్ల నుంచి 1600 కోట్ల మధ్యలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందనే మాట నిజమైతే అదో సెన్సేషన్. బాహుబలి 2, పుష్ప 2, KGF 2 ఇలా ఏ ఇండియన్ సినిమా కూడా రిలీజ్కి ముందు 1600 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు. అంటే 600 కోట్ల బడ్జెట్ని తీసేస్తే రిలీజ్కి ముందే 1000 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్గా 20,000 థియేటర్స్లో రిలీజ్ అవడం కూడా కన్ఫర్మ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1750 ఐమాక్స్ స్క్రీన్స్లో 1700 స్క్రీన్స్ ఈ మూవీకి కేటాయించారు. హాలీవుడ్ మూవీ ఫ్యాంటాస్టిక్ 4 కొత్త వర్షన్ వచ్చి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అయినా వచ్చే నెల 14న రిలీజ్ అయ్యే వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్ గా ఉన్న 1750 ఐమాక్స్ స్క్రీన్స్ లో 1700 స్క్రీన్స్ దక్కాయంటే ఈ సినిమా ఏ రేంజ్ లో రిలీజ్ అవుతుందో అర్థమవుతుంది. హాలీవుడ్ మూవీలకు ఏమాత్రం తగ్గకుండా 20,000 థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా వార్ 2 వస్తుందన్న రూమరే ఇప్పుడు నిజమవుతుంది. ఆగస్టు 1న రిలీజ్ చేసే వార్ 2 కాంబినేషన్ లో సాంగ్ లో థియేటర్ల సంఖ్యను అనౌన్స్ చేయబోతున్నారు. ఇక ఇందులో హీరో హ్యూమనాయిడ్ అంటే సగం మనిషి సగం రోబో అన్నమాట కూడా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీజర్లు అంటే సీరియస్ సీన్లు 2-3 పడ్డాయి. కాబట్టి ఎన్టీఆర్ ఒకే సీరియస్ ఎక్స్ప్రెషన్ తో కనిపించాడు అనుకోవచ్చు. కానీ ట్రైలర్లో తన డైలాగ్స్ పేలినా ఎక్స్ప్రెషన్స్ మాత్రం ప్రతి సీన్లో ఒకేలా ఉంది. తనెంత సీరియస్గా ఉన్నా ఒకే ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? హృతిక్కి మాత్రం చాలా ఎమోషన్స్ని చూపించే అవకాశం ఎందుకు దక్కింది? ఎందుకంటే రోబోలో ఎలా ఉండాలో అలాంటి పాత్ర ఎన్టీఆర్ చేయాల్సి వచ్చింది కాబట్టి. సో ఈ రూమర్ కూడా ఇప్పుడు నిజమని అనుకోవాల్సి వస్తుంది.